ఎట్టకేలకు ఇప్పుడైతే ఐఫోన్ కొన్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. అందుకని ఈ ఫోన్ వాడుతుంటే అసలు ఆండ్రాయిడ్ ఫోన్ అస్సలు వాడాలనిపించట్లేదు. పూర్తి వరకు చూసి వెళ్ళిపోకుండా చివరిలో ఒక లైక్ చేసి వెళ్ళండి. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను శ్రీ తిరుపతి. వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఐఫోన్ అన్బాక్సింగ్, అంటే ఐఫోన్ గురించి. నేనైతే ఐఫోన్ కొన్నాను. ఇది 8 సంవత్సరాల కాల ఐఫోన్ కొనాలని 8 సంవత్సరాల నుండి కొందాం అనుకుంటున్నాను. ఎట్టకేలకు ఇప్పుడైతే ఐఫోన్ కొన్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. అసలు ఐఫోన్ ఎందుకు కొన్నాను, ఎందుకు పర్చేస్ చేశాను, ఎందుకు కొనవలసి వచ్చింది, ఐఫోన్ ఎందుకు కొనవలసి వచ్చింది, వేరే ఫోన్ ఎందుకు కొనలేను, ఆల్రెడీ అన్బాక్స్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇదే ఫ్రెండ్స్ మనం కొన్న ఐఫోన్. బ్లూ కలర్ ఐఫోన్ 15 256 GB వేరియంట్ కొన్నాను. ఇక్కడ బ్లూ కలర్ ఎందుకు కొన్నానంటే ఇదే ఇష్టం నాకు, లైట్గా ఇదే నచ్చింది. పింక్, బ్లాక్, ఎల్లో ఉంది కానీ అంత నచ్చలేదు నాకు. ఇక చూస్తున్నారు కదా ఐఫోన్ ఇక్కడ యాపిల్ లోగో ఉంది, ఇక్కడ QR కోడ్ కూడా ఉంది. మనం ఇప్పుడు అన్బాక్స్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ ఫీలప్ చేస్తే ఫీలప్ అయిపోతుంది. ఇక్కడ కత్తులు కట్టర్లు అవసరం లేదు. దీనికి నో పేపర్ ఉంటుంది. ఇక్కడ చిన్న ఫీలప్ ఉంటుంది. ఆల్రెడీ స్టోర్లోనే ఇక్కడ ఇచ్చి మొత్తం తీసేశారు. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. ఇదే మన కొత్త ఐఫోన్. ఎన్నో సంవత్సరాల సంది అనుకుంటున్నా కానీ ఎట్టకేలగా ఇప్పుడైతే కొన్నాను. చూసారు కదా లోగో. మా ఇంట్లో వాళ్ళకు ఇది నచ్చలేదంట. ఎందుకు నచ్చలేదంటే ఐఫోన్ నచ్చక కాదు, ఈ లోగో కనిపించలేదంట. ఈ లోగో వేరే ఫోన్లోకి ఇంతకుముందు అయితే లోగో హైలైట్ అవుతుంది, ఇప్పుడు లోగో హైలైట్ అవుతలేదు. ఈ బ్లూ కలరు కానీ వైట్ కలర్లో కొడుతుంది. చూసారు కదా, ఐఫోన్ 15 బ్లూ కలర్లో కొన్నాను. ఇది ఫోన్ పక్కన పెట్టి ఏమేమి వచ్చాయి, ఆ బాక్స్లో ఏమేమి వచ్చాయో చూద్దాము. ఒకటి టైప్స్ 2 టైప్స్ కేబుల్ వచ్చింది. ఇందులో ఛార్జర్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు, మనమే కొనుక్కోవాలి. ఒక కేబుల్ వచ్చింది. అలాగే కొన్ని యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇక్కడ సిమ్ రిజెక్టర్ పిన్, ఒక యాపిల్ స్టిక్కర్, యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇందులో పెట్టేద్దాం. ఇంతకుముందు స్టిక్కర్స్ అయితే 2 ఇస్తుండ్రు, ఇప్పుడు 1 స్టిక్కరే ఇస్తున్నారు. సిమ్ రిజెక్టర్ పిన్. మనం ఇప్పుడు ఫోన్ అయితే బూటప్ చేద్దాం. అన్ని ఫోన్లాగా కాదు, ఒక 1 minute లోపే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫేస్ ఐడి అన్నీ చేసేసాను. మీకోసం అన్బాక్స్ చేసి చూపిద్దామని ఇప్పుడు ప్యాక్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదే మన కొత్త ఐఫోన్. ఫ్రెండ్స్, ఐఫోన్ అన్బాక్స్ చూసారు కదా. నేను ఇదే ఐఫోన్ ఎందుకు పర్చేస్ చేశానంటే నేను యూట్యూబ్ వీడియోస్ కోసం కొన్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నా దగ్గర కెమెరా ఉంది, కెమెరాతోనే వీడియో చూస్తున్నాను. బయటికి వెళ్ళి కెమెరాతోనే వ్లాగులు చేయాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. కెమెరా కొంత పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఆ వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ఐఫోన్ కొన్నాను. ఐఫోన్లో అయితే కెమెరా క్వాలిటీ అంత బాగుంటుంది. ఐఫోన్ ఎందుకు కొన్నానంటే యాక్చువల్గా OnePlus కొందాం అనుకున్నా, కానీ దాంతో కంపారిజన్ చేస్తే దీంట్లో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అందుకని ఐఫోన్ తీసుకున్నాను. ఆల్రెడీ నాకు ఎప్పటిసందో కొనాలని కోరిక ఉండేది ఐఫోను. ఎట్టకేలకు ఐఫోన్ కొన్నాను. ఒకటి పర్సనల్గా యూజ్ చేయొచ్చు, రెండవది యూట్యూబ్ బ్లాగ్స్ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకు తీసుకున్నానంటే 10 సంవత్సరాల నుండి ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాను. ఇప్పుడే కొత్తగా ఐఫోన్ కొన్నాను. అనుకొని కొంచెం వాడడానికి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అవుతుంది. యూట్యూబ్లో మన ఛానల్ శ్రీ తిరుపతి లైఫ్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చేస్తుంది. దాదాపు ఈ ఫోన్ నాకు 78,000 దాకా పడింది ఫ్రెండ్స్. నాకు ఇది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. కొన్నాను, ఒకటి కొనాలని కోరికతోన, రెండోది 2 యూసేజ్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి, వ్లాగ్స్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీంట్లోనే ఐమూవ్స్ ద్వారా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ల్యాప్టాప్ అదంతా ఏం అవసరం లేదు. కైన్ మాస్టర్ కూడా చాలా సూపర్గా పనిచేస్తుంది. ఇందులో అసలు స్టక్ కాదు. ఫోన్ ఫస్ట్ టైం వాడుతున్నాను. చాలా మంది దగ్గర ఫోన్ చూసి ఎందుకో దానికి బాగా అడిక్ట్ అయిపోయాను. అందుకని ఈ ఫోన్ వాడుతుంటే అసలు ఆండ్రాయిడ్ ఫోన్ అస్సలు వాడాలనిపించట్లేదు.
నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్గా ఉంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ ఐఫోన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. కనీసం ఒక 1000-1500 లైక్లన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తి వరకు చూసి వెళ్ళిపోకుండా చివరిలో ఒక లైక్ చేసి వెళ్ళండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఐఫోన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మన వీడియోస్కు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అస్సలు రావట్లేదు. ప్లీజ్ చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకో వీడియోస్ చేయడానికి కూడా వీలుంటుంది. నా లైఫ్కి సంబంధించిన బ్లాగ్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో.